వెల్కమ్ టు సిఎస్ఎం ప్రజాగవ. ఇది ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. చాలా కాలం తర్వాత భారతదేశంలో కరోనా పేరు మళ్ళీ మారుమోగుతుంది. కారణం ఏమిటంటే కరోనా వచ్చిన సందర్భంలో 2020-2021 మధ్యలో భారతదేశంలో ప్రభుత్వం ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసింది. అందులో ప్రధానంగా అత్యధిక మంది భారతీయులు తీసుకోవడానికి తీసుకున్నది కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్. ఈ కోవిషీల్డ్ను బ్రిటన్లో ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా రెండు సంయుక్తంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఫార్ములాను తయారు చేసి మార్కెట్లోకి ఇచ్చాయి. పూణే కేంద్రంగా ఉన్నటువంటి సిరమ్ ఇన్స్టిట్యూట్ దీన్ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ వ్యాక్సిన్ని భారత ప్రభుత్వం ఉచితంగా ప్రజలకు పంపిణీ చేసింది. ఆనాడు ప్రధానంగా రెండు రకాల వ్యాక్సిన్, ఒకటి కోవాక్సిన్, ఒకటి కోవిషీల్డ్. కోవాక్సిన్ భారతదేశంలో తయారైనటువంటిది, స్వదేశీ కంపెనీ తయారు చేసినటువంటి కోవాక్సిన్. ఇతర దేశాల ఫార్ముతో నుంచి ఇక్కడ భారతదేశంలో మార్కెట్లో ఉన్నటువంటి కోవిషీల్డ్. కారణం ఏదైనా భారతదేశంలో ఉన్నటువంటి అత్యధిక మంది ప్రజలు కోవిషీల్డ్ తీసుకోవడానికి ఇష్టపడ్డారు. అట్లా 85% మంది భారతీయులు కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో బ్రిటన్లో ఉన్నటువంటి దాదాపు 51 మంది బ్రిటన్ కోర్టును ఆశ్రయించారు. ఏమని అంటే, కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వాళ్ళ బాడీ మీద దుష్ప్రభావాలు కనిపించినాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, తద్వారా నష్టం జరిగింది, కొంతమంది చనిపోయినరు, మరణాలకు ప్రధానంగా గుండె జబ్బులకు కోవిషీల్డ్ కారణమవుతుందని చెప్పేసి బ్రిటన్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బ్రిటన్ న్యాయస్థానం ముందు ఆస్ట్రాజెనికా, ఈ కోవిషీల్డ్ తయారు చేసినటువంటి ఆస్ట్రాజెనికా కంపెనీ ఒప్పుకుంది ఏంటంటే కోవిషీల్డ్ వల్ల దుష్ప్రభావాలు ఉన్నమాట వాస్తవమే అని ఆస్ట్రాజెనికా కంపెనీ అంగీకరించింది. దాని ద్వారా ఇప్పుడు భారతదేశంలో ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నటువంటి ప్రజలలో ఒక ఆందోళన మొదలైంది, వెన్నులో వణుకు పుడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్న మాట ఏంటంటే, భారతదేశంలో కానీ ఎక్కడ కానీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నటువంటి బాధితులు ఆందోళన చేయాల్సినటువంటి పని లేదు. ఎందుకు అనంటే, వ్యాక్సిన్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్ ఏదైతుందో అది కేవలం 3 నెలల లోపలనే వస్తాయి. కానీ ఇప్పుడు 2020-2021లో జరిగినటువంటి వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంతకాలం తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉన్నాయి, దాంట్లో ఆందోళన చెందాల్సిన పని లేదు. అలాగే అది లక్షలో కేవలం 7 మాత్రమే వచ్చేటువంటి ప్రమాదం ఇప్పటిదాకా చూసాం. కానీ దీనికి పెద్దగా ఆందోళన చెంది పడాల్సిన పని లేదనేటువంటిది ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్నటువంటి మాట. అయితే భారతదేశంలో 85% మంది వేయించుకున్నటువంటి కోవిషీల్డ్ బాధితులలో మాత్రం అంత ఈజీగా ఈ అనుమానాలు పోవడం లేదు. నాడు భారత ప్రభుత్వం ఉచితంగానే వ్యాక్సిన్ పంపిణీ చేసింది. అయితే ఇప్పుడు దీని మీద ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్నాయి ఏంటంటే, వ్యాక్సిన్ పట్ల సరైనటువంటి పరీక్షలు నిర్వహించకుండా హడావుడిగా మార్కెట్లోకి దాన్ని ప్రవేశపెట్టి ఉచితంగా పంపిణీ చేస్తున్న పేరు మీద ప్రచారానికి పోయి ఇప్పుడు దాదాపు మెజారిటీ భారతీయులు ఆరోగ్యం మీద ఈ దుష్ప్రభావాలు చూస్తున్న సందర్భంలో ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం కూడా ఉందనేది రాజకీయ విమర్శలు వస్తున్నాయి. అయితే ఒకవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ లేకపోతే వైద్య నిపుణులు చెప్తున్న దాని ప్రకారం అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదు, అది చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నటువంటి పర్సంటేజ్ చాలా తక్కువ, దానికి ఆందోళన చెందాల్సిన పని లేదు అనేటువంటిది వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇదేంటంటే సుప్రీంకోర్టులో 2 రోజుల క్రితం ఒక పిల్ దాఖలైంది. దాంట్లో చేసిన అభ్యర్థన ఏంటి అంటే, కోవిషీల్డ్ తీసుకున్నటువంటి వాళ్ళ ఆరోగ్యం పైన అధ్యయనం చేయడం కోసం ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ వైద్య బృందంతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, ఇప్పటిదాకా కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్ వల్ల ఎవరైనా మరణించినట్టయితే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం కోసం ఒక నిధిని ఏర్పాటు చేయాలని, దానికి మార్గదర్శకాలను కూడా రూపొందించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం ఆ పిటిషన్ సుప్రీంకోర్టు ముందు పెండింగ్ ఉంది. ఒకవేళ జరిగితే ఎయిమ్స్ వైద్యుల ఆధ్వర్యంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఆ బృందాన్ని ద్వారా అధ్యయనం చేపిస్తే అప్పుడు భారతదేశంలో కోవిషీల్డ్ బాధితులు ఎంతమంది ఉన్నారు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముంది అనేటువంటి విషయం, పూర్తి విషయం బయటకు రావాల్సి ఉంది. కానీ ఇప్పుడే ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదనేది మనకు అర్థమవుతుంది.